సార్వత్రిక ఎన్నికల సమరంలో పోరాటానికి సై అంటున్నారు సీఎం మాజీ సీఎంల వారసులు. వారసత్వంగా రాజకీయాలకు వచ్చిన ఆ ముద్ర పోగొట్టుకుని స్వశక్తితో రాణిస్తున్న వారు కొందరైతే తొలిసారి బరిలోకి దూకిన వారు మరికొందరు. ఈ కోవలో గుంటూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం దివంగత కాసు బ్రహ్మారెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహేష్ రెడ్డి తాత బ్రహ్మానందరెడ్డి సీఎంగా, గవర్నర్గా, కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. మహేష్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. మహేష్ రెడ్డి చట్టసభలకు తొలిసారిగా పోటీ చేస్తున్నారు. అలాగే ఆంధ్ర ప్యారిస్ తెనాలి నుంచి మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు తనయుడు మనోహర్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2004-14 మధ్య 2 సార్లు తెనాలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఎన్నికయ్యారు. 2009-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా ఆయన పనిచేశారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మనోహర్ తండ్రి భాస్కర్రావు వేమూరి, తెనాలి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు తనయుడు సినీ నటుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. 1985-89 వరకు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ కొనసాగారు. 1994లోనూ మళ్లీ విజయం సాధించారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ సీఎం దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి, కోడలు సుజాతమ్మ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి 1982-83, 1992-94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పనిచేశారు. కర్నూలు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఆయన తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కర్నూలు ఎంపీగా, ఆయన సతీమణి సుజాతమ్మ ఆలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వీరు గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా కొనసాగారు.